గైస్, నేను ఈరోజు ఒక కొత్త వీడియో తీయబోతున్నాను. ఈ వీడియో కేవలం జిఎం ఇంటీరియర్స్ మీద నెగిటివ్ వీడియో తీయబోతున్నాను. వాళ్ళంత వరస్ట్, వాళ్ళంత చెత్త, మొత్తం అంతా ఫ్రాడ్ వాళ్ళది. నేను జిఎం ఇంటీరియర్స్ అనే వాళ్ళతో ఏంటంటే ఓన్లీ ఫాల్ సీలింగ్ అలాంగ్ విత్ ఇంటీరియర్స్ తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్. తర్వాత నేను ఇంటీరియర్స్ డ్రాప్ అయిపోయాను. నేను వాళ్ళకి రిఫరెన్స్ ఇచ్చాను, మా చుట్టాల వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తే వాళ్ళది మొత్తం పాడు చేశారు. నేను ఒక 50,000 ఇచ్చి ఇరుక్కుపోయా. సర్లే ఫాల్ సీలింగ్ అనేది చేయించుకుందామని చెప్పి ఒక డిజైన్ చేశాను. ఆ డిజైన్ కూడా మీకు పెడతాను ఇక్కడ. ఆ డిజైన్ చూస్తూ ఈ వీడియో వాళ్ళు ఎలా చేశారనేది నాకు, ఈ మొత్తం ఫాల్ సీలింగ్ ఎలా చేశారనేది నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఇది ఏదైతే డిజైన్ కనిపిస్తుందో ఈ డిజైన్లో 2 ఫ్యాన్స్ రావాలి, మధ్యలో ఒక పెద్ద డిజైన్ రావాలి. ఓకే, ఇది వచ్చిన తర్వాత చూస్తే మొత్తం అటు సైడ్ పెద్దగా ప్లేస్ వదిలేశారు, ఇటు సైడ్ ప్లేస్ వదిలేశారు, 4 sides ప్లేస్ వదిలేశారు. ఇది ఓకే, ఇందులో 2 ఫ్యాన్స్ ఇంపాసిబుల్ అంట. వాళ్ళు మధ్యలో వదిలేసేసి 1,20,000 తీసుకున్నారు. ఇప్పటికి 1,20,000 అక్షరాల 900 SFT ఉండే హౌస్కి 1,20,000 ఓన్లీ ఫాల్ సీలింగ్కే తీసుకున్నారు. ఇంకా వాళ్ళు అడిగేది దేవుడి రూమ్లో పెట్టారు. ఇంకా వాళ్ళకి కావాల్సింది ఇంకా 30,000 ఇస్తే చేస్తారట. అందులో మీరు ఇక్కడ వైరింగ్ చూస్తే 1, 2, ఇక్కడ 3, 4 అంతే. ఇటు సైడ్ ఏం లేవు. ఇక్కడ చూస్తే మొత్తం మీకు కావాల్సింది దగ్గర ఒక 8-9 లైట్స్ ఉంటాయి. ఇవి వదిలింది 3 చోట్ల వైరింగ్ వదిలింది. కారణం అక్కడొకటి, ఇక్కడొకటి. ఇప్పుడు మిగతా 8 లైట్స్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? స్పాట్ లైట్స్ అని, మామూలుగా ర్యాంప్ లైట్స్ అని, అవన్నీ వాటికి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? మొత్తం పచ్చి మోసం. ఆ నకోడా అనేది ఒక వేస్ట్ బ్రాండ్ అంట. ఆ వైర్ పెట్టారు ఇక్కడ. దీంట్లో ఇప్పుడు డిజైన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఎలా చేయాలనేది వేరే అతన్ని తీసుకొచ్చాను. ఫాల్స్ వాళ్ళు వస్తలేరు, మాట రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు. చాలా వరస్ట్ క్యాండిడేట్స్. సునీల్, ఇంకొక అతను వసంత్ లేపుతాడు. చెప్తే అయితే వాడైతే ఏం చేయరు. వాళ్ళు అంత వరస్ట్ ఫెలోస్ ఎవరు లేరు, మీకు ముందే చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేయలేదు. ఇక్కడ చూడండి, వాష్ ఏరియాలో ఓన్లీ ఛానల్స్ కొట్టారు, కనీసం బోర్డు కూడా పెట్టలేదు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. దీనిలో మేము జిప్ రాక్ అని చెప్పి క్లియర్గా చెప్పాము. మేము ఇంట్లో లేమని చెప్పేసి జిప్ బ్లాక్ అంటే లో క్వాలిటీ మెటీరియల్ తీసుకొచ్చి పెట్టారు. మా తమ్ముడు చూసి వాళ్ళని తిట్టి మళ్ళీ పని మొత్తం ఆపిపించేసి మళ్ళీ ఎక్స్చేంజ్ చేయించాము. ఏమంటే అయ్యో సార్ పొరపాటు అయింది సార్, మిస్టేక్ అయింది సార్ అని. దానిలో కూడా డబ్బులు నొక్కడానికి ట్రై చేశారు. ఇది ఒక బెడ్రూమ్ చూడండి. ఈ బెడ్రూమ్లో ఇది స్క్వేర్ షేప్లో ఇచ్చారు. ఆల్మోస్ట్ స్క్వేర్ షేప్లో వచ్చింది. ఓకే, రెక్టాంగిల్ షేప్లో మనం చెప్పింది ఏంటంటే రెక్టాంగిల్ షేప్లో పెట్టాము. దీనిలో కూడా లైటింగ్స్ మీకు ఇమేజ్ పెడతా అన్నాను కదా, ఇమేజ్ చూడండి. దీనిలో కూడా లైటింగ్ అనేది ఎలా ఉందో అలా లేనేలేదు. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఎక్కడైనా వైరింగ్ ఓపెన్ చేశారా? ఎక్కడి నుంచి తీస్తారు ఇప్పుడు వైరింగ్? వాళ్ళు ఎక్కడి నుంచి వైరింగ్ తీయడానికి ఆప్షన్ లేదు, పెట్టేసి వెళ్ళిపోయాడు. వీళ్ళంతా చెత్త వెదవలు ఎక్కడా లేదు. ముందు చెప్తున్నాను, మీరు గమనించండి. జిఎం ఇంటీరియర్స్ అనే వాడి దగ్గరికి మాత్రం మీరు వెళ్ళకండి. వాళ్ళైతే ఫైటింగ్ అని నడుస్తుంది. ఇది బాత్రూమ్ అండి. బాత్రూంలో కూడా ఛానల్స్ కొట్టారు, వదిలేశారు. వాడికి ఇంకా డబ్బులు కావాలంట. ఓకే, ఈ కిచెన్లో కూడా లైట్స్ వస్తాయి. ఆ లైట్స్కి వైరింగ్ ఎక్కడికి వెళ్ళిస్తారండి? అసలు లేదు, వైరింగ్ ఆప్షనే లేదు. ఇక్కడ రూఫ్ లైట్ అవి వచ్చేటున్నాయి, ఇక్కడ వైరింగ్ లేదు. ఇప్పుడు ఇంకో చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకెళ్తాను. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి, ఇక్కడ కూడా ఒక వైర్ ఇచ్చాడు. దీని చుట్టూరా టోటల్గా ఒక 8 నుంచి 9 లైట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని కింద ఎగ్జాక్ట్లీ ఆ కార్నర్ నుంచి కింద దాకా 2 feet వరకు మనకు కబ్బోర్డ్స్ వస్తాయి. కబ్బోర్డ్స్ వస్తే వాడికి ఆల్రెడీ ఇంటీరియర్ డిజైనింగ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. 2 feet వరకు కబోర్డ్స్ వస్తాయని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఆ కార్నర్కి పెడితే డిజైన్ ఎక్కడికి కనిపిస్తుంది అండి? వైరింగ్ లేదు, ఏమీ లేదు, ఎక్కడ వైరింగ్ లేదు. ఇక్కడ చూడండి, అసలు వైరింగ్ అనే ముచ్చటే లేదు. దీన్ని ఇప్పుడు ఎలా చేస్తారు, ఏం కథ అనేది మొత్తం నేను వచ్చి చూస్తే మొత్తం వాళ్ళు లేదు సార్, అది సార్, ఇది సార్ అని చెప్పి సునీల్ అయితే చెప్పి తలకాయ తింటుడు. అది కాదు సార్, ఇది కాదు సార్, ఇంకా పైసలు అయితే సార్ అంటాడు. ఇప్పుడు ఇక్కడ సజ్జ ఉంది. ఇప్పుడు సజ్జ కింద ఇక్కడ దగ్గర 3 నుంచి 4 లైట్లు రావాలి. ఏది ఆ ఫాల్ సీలింగ్ అవి రావంటుంటే ఇప్పుడు వేరే వాళ్ళని తీసుకొచ్చి చూపించాను. కమరుద్దీన్ తెలిసిన వాళ్ళు కింద అన్ని ఫ్లోర్స్లో వేశాడు. నేను పిక్చర్ నా ఫ్లోర్ బిల్డింగ్ మొత్తం ఒకళ్ళకి ఇస్తే నేను ఈ జిఎం వాడు ప్రొఫెషనల్ చేస్తాడు అనుకున్నాను. కానీ వాడు ప్రొఫెషనలిజం 0, వాడికి పని రాదు. ఓకే, మీరు మాత్రం కంపల్సరీగా ఎట్టి పరిస్థితిలో జిఎం ఇంటీరియర్ వాడితో పని చేయించుకోకండి. ఇంకా చూడండి, వాష్ ఏరియా చూపిస్తాను. ఇది బాల్కనీలో
ఓకే, అక్కడ ఛానల్స్ పెట్టిండు, అక్కడ ఏం చేయలేదు. ఓకే, ఇప్పుడు ఇంకా బాత్రూమ్ చూపిస్తా. ఈడ కూడా కొట్టాడు ఛానల్స్, ఈడ కూడా వేయలేదు. 1,20,000 తీసుకున్నాడు, ఇంకా డబ్బులు కావాలట. ఇప్పుడు ఎవరిని అడిగినా, ఇప్పుడు ఇదే బిల్డింగ్లో సేమ్ ఈ ఫ్లోరు వాడు మొత్తం 900 SFT 900 SFT కింద 67,000కి మొత్తం ఫాల్ సీలింగ్ చేసిండు, కటింగ్ చేసిండు, వైరింగ్ చేసేసిండు, లైట్స్ కూడా వాడే వేస్తుండు. టోటల్గా 67,000 రూపీస్ మాత్రమే. మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో అటువంటి చెత్త వేదలకు ఒక్క పని కూడా ఇవ్వకండి, నేను ముందే చెప్తున్నాను. ఓకేనా? సో థ్యాంక్ యూ. నాలాగా మీరు కూడా ఎవరు మోసపోవద్దనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను.